యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ గూర్చి సంక్షిప్త చరిత్ర. క్రీస్తు శకం 1672లో రెండవ చార్లెస్ రాజు ప్రెస్బిటేరియన్లకు వ్యతిరేకముగానున్న చట్టములను రద్దు చేయుటచే బన్యన్ విడుదల పొందెను. 3 సంవత్సరముల తరువాత రోమా సంఘమునకు విరుద్ధమైన బోధలు చేయుచున్నందున అతనిని తిరిగి 6 నెలల చెరసాలలో ఉంచిరి. చెరసాలలో ఉన్న ఆ సమయములోనే అతడు పరలోక పట్టణమునకు క్రైస్తవుని ప్రయాణము అందలి ఇతివృత్తాంతమును వివరించుచు యాత్రికుని ప్రయాణము అను ఈ గ్రంథము యొక్క మొదటి భాగమును వ్రాసెను. ఇది క్రీస్తు శకం 1678లో ప్రచురింపబడినది. ఈ పుస్తకము ఇప్పటి వరకు వ్రాయబడిన నవలా గ్రంథములలో ప్రథమమైనదిగా గుర్తింపబడినది. తరువాత బన్యన్ పరిశుద్ధ పోరాటము అను పుస్తకమును వ్రాసి క్రీస్తు శకం 1680లో దానిని ప్రచురించెను. యాత్రికుని ప్రయాణము అను ఈ పుస్తకమును అతడు వ్రాసియుండకపోతే ఇది అతడు వ్రాసిన పుస్తకములలో మిక్కిలి గొప్పదై యుండేడిది. తరువాత బన్యన్ క్రైస్తవురాలి యొక్క తీర్థయాత్ర అను ఇతివృత్తము కలిగిన యాత్రికుని ప్రయాణము రెండవ భాగమును వ్రాసెను. ఇది క్రీస్తు శకం 1684లో ప్రచురింపబడెను. బన్యన్ యాత్రికుని ప్రయాణము అను ఈ పుస్తకమును వ్రాయుచున్నప్పుడు దీనిని ఒక గొప్ప కళాఖండముగా తీర్చిదిద్దవలెనను తలంపు అతనికి లేదు. కింగ్ జేమ్స్ బైబిల్, కొన్ని క్రైస్తవ పుస్తకాలు, ఫాక్స్ వ్రాసిన హతసాక్షుల గ్రంథము మినహా అతడు ఇతర పుస్తకములు చదవలేదు. ఒక సామాన్య సందేశమును ప్రజలకు అందింపవలెనను ఉద్దేశముతో వారు అర్థము చేసుకొను భాషా రీతిలో మాత్రమే అతడు దీనిని వ్రాసెను. కథ వ్రాయుట కష్టము కాదు. కథలోని క్రైస్తవుడు తానే కానుక. ఆ బాధలు అతనివే కనుక బన్యన్కు ఆత్మీయ పోరాటములు బాగుగా తెలియును. తన ప్రజలకు సేవ చేయుటలో మిక్కిలి సంతోషమును పొందిన బెడ్ఫోర్డ్లోని తన ప్రియ సంఘముతో జాన్ బన్యన్ తన జీవితము యొక్క చివరి సంవత్సరములు గడిపెను. అయితే తరచు చుట్టుప్రక్కల గల పట్టణములలోను లండన్లోని ప్రెస్బిటేరియన్ దేవాలయములలోను వాక్యమును బోధించెను. అతడు ఒక జాతీయ నాయకునిగాను లేఖనముల బోధకునిగాను పేరు పొందినందున అతనిని అందరూ బిషప్ బన్యన్ అని ప్రేమపూర్వకముగా పిలిచిరి. జాన్ బన్యన్ క్రీస్తు శకం 1688లో ఒక తండ్రిని అతని కుమారుని సమాధానపరచుటకు లండన్ ప్రయాణము చేయుచుండగా ముంచుకు వచ్చుచున్న శీతల వర్షములో తడిసెను. కొద్ది గంటలలోనే భయంకరమైన జ్వరము వచ్చుట చేత ఆగస్టు 31న లండన్లో మరణించెను. అతడు అచ్చటి బన్హిల్ ఫీల్డ్స్ అను సంఘ సమాధుల దొడ్డిలో పాతిపెట్టబడెను.